ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను 9th వార్డ్ లో ఉన్నాను. ఇక్కడ మాధవ్లు యాదవ్ గారిది క్యాన్వాసింగ్ నడుస్తుంది, మాట్లాడదాం. నమస్తే అన్న. నేను ఈ 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకరన్న గారి ఆశీర్వాదంతో, ఈ యొక్క 9వ వార్డు ప్రజలందరి ఆశీర్వాదంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గత ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి గత 2 సంవత్సరాల కాలంలో ఈ యొక్క 9వ వార్డులో దాదాపు 10 కోట్ల రూపాయలతో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మల్లికార్జున కాలనీలో సీసీ రోడ్ కానీ, మల్లికార్జున కాలనీ పార్క్ కానీ, జాకిషోర్ రూమ్ నుంచి ఆదర్శ కాలనీ వరకు సీసీ రోడ్ కానీ, భగీరథ కాలనీ డ్రైనేజు, శంకర్ నగర్ కాలనీ డ్రైనేజు, ఆదర్శ కాలనీ డ్రైనేజు, రాజీవ్ నగర్ కాలనీ డ్రైనేజు, తర్వాత వెంకటరమణ కాలనీ పార్కు, ఈడెన్ ప్లాజా బ్యాక్ సైడ్ సీసీ రోడ్డు, జిహెచ్ఆర్ కాలనీలో డ్రైనేజు, జిహెచ్ఆర్ కాలనీలో సీసీ రోడ్లు, ఈ రకంగా చెప్పుకుంటా పోతే 10 కోట్ల రూపాయలతోటి గతంలో ఎన్నడూ కనీవిరిగిన 10 సంవత్సరాలలో చేయనటువంటి అభివృద్ధి మా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారికి యొక్క మాకు ఎంతో అడిగినా అడిగినా కాదనకుండా విపరీతమైన మాకు ఫండ్స్ ఇస్తే మాకు ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు సహకరిస్తున్నటువంటి మరొకసారి నా 9వ వార్డు ప్రజలకు, నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్డ్ నెంబర్ 1 ఫరూక్ నగర్, షాద్ నగర్ మున్సిపాలిటీలో ఇల్లు ప్రచారం కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఏ ఇంటికి వెళ్ళినా ఇర్ఫాన్ను స్వాగతిస్తున్నారు. అదృష్టం ఇర్ఫాన్ది, ఈరోజే గెలిచేసిండు. నేను చెప్తా ఉన్నా కదా, పక్కా గెలిచేస్తాడు. ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ ఎన్ని కూడా ఇవ్వడము కాంగ్రెస్ ప్రభుత్వం హుక్మత్ మేమే ఇచ్చినాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి హుక్మత్ తిరిగి మున్సిపాలిటీ కూడా హుక్మత్ ఇస్తే 100% పనిచేస్తాడు అనేది అందరి దృష్టిలో ఉన్నది. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చారు, ఎంత ముద్దుకున్నాడు చూడు. మా కౌన్సిలర్ కూడా ఎంత ముద్దుకున్నాడు చూడు. పనిచేస్తాడు, ఇద్దరు పనిచేసేటోళ్ళు. కాబట్టి అందరు ఓటు ఇర్ఫాన్ ఫస్ట్ నెంబర్ ఇర్ఫాన్ కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించగలరని కోరుతున్నాం. ఫస్ట్ వార్డు మా అభ్యర్థి, ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థి ఇర్ఫాన్ గారి యొక్క ప్రచారంలో భాగంగా నేను ఎక్స్ఎమ్మెల్యే శివశంకర్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో కూడా ఈ యొక్క వార్డుని ఎవరు పట్టించుకోలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరం కలిసి కరెంటు విషయంలో అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, దాదాపు ఇక్కడ మొదలుకొని మిలీనియం టౌన్షిప్ దాకా 4 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. యువకుడు ఇర్ఫాన్ గారు యువకుడు, ఖచ్చితంగా ప్రతాపన్న గారు, మేమందరం కలిసి, శ్యామన్న అందరం కలిసి కూడా అరే జమృత్ కానీ వీళ్ళందరం కలిసి కూడా మంచి అభివృద్ధి చేయాలి. బాబర్ ఖాను, ఇబ్రాహిం గారు కూడా కలిసి అందరం కలిసి కూడా లేదన్నా మన అభ్యర్థి చాలా చక్కటి అభ్యర్థి, మనం గెలిపించాలని చెప్పి వారు కూడా పని అందట్లకు అందుబాటులో ఉండే అభ్యర్థి కాబట్టి అని చెప్తే మేమందరం కూడా అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు గెలిచే దానికి ఏమి ఇబ్బందులు లేవు. ఖచ్చితంగా చేతు గుర్తు గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. కాంగ్రెస్ పౌరుషం రాజన్న నరనరానా, కదం దొక్కి కదులుతోంది 3 రంగుల సేన.